పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసేందుకు వెళ్లి సైన్యానికి చిక్కిన అభినందన్ వర్ధమాన్ విడుదలకు ఆలోచన చేస్తున్నామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ చెప్పినట్టు ది నేషన్ పత్రిక పేర్కొంది. అభినందన్ను ఖైదీగా తీసుకోవడంపై భారత ప్రభుత్వం పాక్ విదేశాంగ శాఖకు నిరసన తెలియజేసింది. ఆయనను విడుదల చేయాలని ఢిల్లీలోని పాక్ రాయబారిని పిలిపించి మాట్లాడింది. అభినందన్ని విడుదల చేసి ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అగ్రదేశాల నుంచి కూడా పాకిస్తాన్పై ఇప్పుడు ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ భారత్కే అండగా నిలబడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఆ దేశంలోని భారతీయ జర్నలిస్టులతో మాట్లాడుతూ, మీ పైలట్ మా వద్ద క్షేమంగా ఉన్నాడు, మిలిటరీ సాంప్రదాయం ప్రకారమే ఆయన్ను గౌరవిస్తున్నామని, అన్ని వసతులు సమకూరుస్తున్నామని చెప్పారు. భారత్తో సానుకూల సంబంధాలకే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ అదుపులో ఉన్న అభినందన్ను విడుదల చేసేందుకు షరతులు లేని చర్చలకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.